అరవిట్టయన్ నయనార్ 63 నయనార్లలో ఒకరు. తంజావూరు జిల్లాలోని కన్నమంగళం అనే చిన్న గ్రామంలో తన భార్యతో ఉండేవాడు. కన్నమంగళం గ్రామంలోని శివాలయానికి ప్రతిరోజు తన దగ్గర మాత్రమే పండే ప్రత్యేకమైన రకమైన బియ్యంతో చేసిన అన్నం, తన తోటలో పెంచిన పాలకూరతో నైవేద్యం ఇచ్చేవాడు. శివభక్తి ఎప్పుడు పరీక్షలు ఎదుర్కొంటూనే ఉంటుంది. ఆ పరీక్షలో భాగంగా అరవిట్టయ్య క్రమంగా ఆస్తులు, పొలాలు పోగొట్టుకున్నాడు. అయినా సరే భార్యతో కలిసి కూలి పని చేస్తూ శివయ్య కోసం అన్నం, పాలకూర తీసుకెళ్లేవాడు. భార్య కూడా పూర్తి సహకారం అందిస్తూ ఉండడంతో ఇరువురు శివానుగ్రహం కోసం పరితపిస్తూ ఉండేవారు. ఊళ్ళో కరువు వచ్చి పంటలు లేక కూలి పని లేకుండా పోయిన పరిస్థితుల్లో కూడా ఉన్న వస్తువులతో సహా అమ్మేసి తిండి లేని స్థితికి చేరి కూడా నైవేద్యం తీసుకెళుతూ చేతిలో నుంచి నైవేద్యం కింద పడడంతో అరవిట్టయ్య కుప్పకూలిపోయాడు. కింద పడి నైవేద్యం పనికి రాకుండా పోవడానికి కారణం తానే అని తీవ్రంగా బాధపడుతూ శివాపరాధం చేశానని కుమిలిపోతూ తన చేతిలో ఉన్న కొడవలితో మెడ మీద వేటు వేసుకునేందుకు ప్రయత్నం చేయగా ఎవరో తనని బలంగా ఆపినట్టు అనిపించింది. ఎవరు తనని ఆత్మార్పణ చేయకుండా ఆపారని చూడగా ఎదురుగా నంది వాహనుడై పార్వతి సమేతంగా శివ సాక్షాత్కారం పొందాడు. భార్యాభర్తలిద్దరినీ శివపార్వతులు ఆశీర్వదించి మోక్షం